చట్టాలు తెచ్చినా వారిపై అఘాయిత్యాలకు అడ్డుకట్టపడటం లేదు. ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థిపై సామూహిక అత్యాచారం, దేశవ్యాప్తంగా నిరసన గళం వినిపించిన మృగాళ్ల అకృత్యాలకు అంతు లేకుండా పోతోంది. తాజాగా కర్ణాటకలో ఓ వైద్య విద్యార్థినిపై నలుగురు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అనంతరం ప్రభుత్వం అకృత్యాల నిరోధానికి ప్రత్యేక చట్టం తెచ్చిన మృగాళ్ల అకృత్యాలకు అడ్డుకట్టపడటం లేదు. తాజాగా కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో మణిపాల్ వద్ద ఓ వైద్య విద్యార్థినిపై దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేరళకు చెందిన విద్యార్థిని మణిపాల్ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతోంది. గురువారం రాత్రి వరకు గ్రంథాలయంలో ఉన్న ఆమె రాత్రి 11 గంటల సమయంలో తాను బస చేస్తున్న హాస్టల్కు వెళ్లేందుకు గ్రంథాలయం భవనం వెలుపల ఉంది. అదే సమయంలో నలుగురు వ్యక్తులు ఆటోలో వచ్చారు. ఆమె సమాధానం ఇస్తుండగానే బలవంతంగా ఆటోలో ఎత్తుకెళ్లారు. పట్టణ శివార్లోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం కొంత దూరం ఆటోలో తీసుకొచ్చి రోడ్డుపై పడేసి పరారయ్యారు. ఏదో విధంగా హాస్టల్కు చేరుకున్న బాధితురాలు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే బాధితురాల్ని ఆసుపత్రికి తరలించిన అధికారులు దుండగుల కోసం గాలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేశామన్న ఉడిపి ఎస్పీ బొనలింగ్యా అఘాయిత్యానికి పాల్పడిన నిందితుల్ని గుర్తించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. గ్రంథాలయం వద్ద నిక్షిప్తమైన సీసీటీవీలో నమోదైన దృశ్యాల్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఆటో డ్రైవర్లే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.